ఇప్పుడు టాలీవుడ్ నేలుతున్న మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు సాధారణ చిరంజీవి అన్న సంగతి తెలిసిందే. అయితే అల్లు రామలింగయ్య గారు అల్లుడైన తర్వాత ఆయన కెరీరే టర్న్ అయింది. అయితే అప్పుడే పెద్దగా ఇమేజ్ లేని చిరంజీవిని అప్పటికే స్టార్ కమెడియన్ స్టేటస్ లో అనిపిస్తున్న అల్లు రామలింగయ్య గారు అల్లుడిని చేసుకోవడం వెనక పెద్ద కథే నడిచింది. చిరంజీవి చెన్నైలో ఉన్నప్పుడు అనుకోకుండా ఓ రోజు తన స్నేహితుడు సత్యనారాయణతో కలిసి అల్లు రామలింగయ్య గారి ఇంటికి వెళ్లారు. సత్యనారాయణ గారికి అల్లు రామలింగయ్య స్వయాన పెదనాన్న. అయితే ఆ టైంలో అల్లు రామలింగయ్య గారు ఇంట్లో లేరు. వాళ్ళ అమ్మాయి సురేఖ మరియు కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళను లోపలికి పిలిచి కూర్చోపెట్టారు. అప్పుడే సురేఖ వీళ్ళకు కాఫీ పెట్టారట. ఆ తర్వాత సురేఖ మరియు ఆమె కుటుంబ సభ్యులు చిరు గురించి ఆరా తీశారట. అప్పటికే అల్లు రామలింగయ్య గారితో చిరు 3 సినిమాలు కలిసి నటించడం, పైగా సత్యనారాయణ గారికి కూడా దగ్గర మనిషి కావడంతో చిరు గురించి ఎంక్వైరీ చేశారు అల్లు రామలింగయ్య గారు. నిజానికి సురేఖ గారిని ఇండస్ట్రీలో వాళ్ళకి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదట. కానీ సత్యనారాయణ అలాగే రామలింగయ్య గారి స్నేహితుడైన జయకృష్ణ చిరు గురించి మంచిగా చెప్పడంతో ఇండస్ట్రీలో ఉన్న మరి కొంతమందిని ఆరా తీసి పెళ్లి ఫిక్స్ చేశారు. ఇక పెళ్లి సురేఖ గారిని అత్తారింటికి పంపే టైంలో చిరు గారి చెయ్యి పట్టుకుని చాలా ఎమోషనల్ అయ్యారట అల్లు రామలింగయ్య గారు. కొత్త సినిమాలకి జెన్యూన్ రివ్యూని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.